హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అద్విన్ వ్లాగ్స్. నేను మమత అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఈరోజు వర్క్ అయితే నేను మంత్లీ వర్క్ ఉంటుందే, ఆ వర్క్ అయితే చేస్తున్నాను. అందరి ఇంట్లో మమ్మీస్ చేసే వర్కే నేను చేసుకుంటున్నాను. నేనైతే ఈడ ఒక 1 ½ మంత్ స్కిప్ చేశానండి క్లీన్ చేయడము. అదేంటంటే మనం వంట చేసేటప్పుడు కిచెన్ వాల్ ఉంటుంది కదా! టైల్స్ మీద. అది ఏమంటారు? అది ఇంకా నెక్స్ట్ విండో ఉంటుంది కదా! ఆ సెక్షన్ అయితే నేను 1 మంత్ అవుతుందండి క్లీన్ చేయలేదు. ఇంకా బిజీగా ఉండి కొంచెం స్కిప్ చేశాను. అదైతే ఈరోజు నాకు 3 అవర్స్ టైం పట్టిందండి. అదేంటంటే మనం వంట చేసేటప్పుడు ఆయిల్ మొత్తం వాల్‌కి పడిపోతుంది కదా! ఎస్పెషల్లీ నేను చేసేటప్పుడైతే చాలా ఆయిల్ పడిపోతుంది. ఎందుకంటే నేను వంట చేసేటప్పుడు భయం, ఆయిల్ ఎక్కడ మీద పడుతుందో అట్లా అని చెప్పేసి భయపడి దూరం నుంచే అన్నీ వేస్తాను. లేదంటే ఒక ప్లేట్ అయినా అట్లా పెట్టేసైనా చేస్తాను. నేను చేసే వంటకైతే ఆయిల్ మొత్తం సగం నా వాల్‌కే ఉండిపోతుంది, కిచెన్ వాల్‌కి. సో, నేను మంత్లీ వన్స్ అన్నా చేసుకోవాలి వర్క్. ఇక్కడ నాకు 1 ½ మంత్ పట్టింది క్లీన్ చేసుకోవడానికి. పెండింగ్ పడిపోయింది. అది ఈరోజు కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా విండోకి క్లీన్ చేయడానికి నేను ఇక్కడ కొత్త బ్రష్ యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆ డస్ట్ అస్సలు నార్మల్గా క్లీన్ చేస్తే కాదు, బ్రష్‌తో అయితే ఇట్లా స్క్రబ్ చేస్తేనే పోతుందనమాట. ఇంకా టైల్స్ ఇవన్నీ ఈరోజు ఈ సెక్షన్ పెట్టుకున్నానండి నేను. ఎందుకంటే కిచెన్ రూమ్ నీట్‌గా ఉంటేనే కదండీ మనకు ఏదైనా వంట చేయాలనిపిస్తుంది. రూమ్స్ ఇవన్నీ నీట్‌గా ఉంటేనే ఇంట్లో ఉండాలనిపిస్తుంది. లేదంటే అబ్బా! ఎవరైనా చేసి వెళ్ళిపోతే ఎంత బావుంటది అనిపిస్తుంది పెండింగ్ పడినప్పుడు వర్క్. సో, ఇంక ఈరోజైతే నేను కొంచెం ఇంకా స్ట్రిక్ట్‌గానే కూర్చొని ఈ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాను ఇంట్లో అయితే మొత్తము. అది ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మ్యాక్సిమం అందరి ఇళ్ళలో ఎలా చేసుకుంటారో సేమ్ నేను కూడా అలాగే చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఇంత వర్క్ అని అనుకుంటాము, చేసే వాళ్ళకే తెలుస్తుంది. సో, ఈ వర్క్‌ని మర్చిపోవాలంటే నేనేం చేస్తాను అంటే మ్యాక్సిమం అందరి ఇళ్ళలో అయితే నార్మల్‌గా చేసుకుంటారేమో. నేనైతే సాంగ్స్ పెట్టుకొని చేసుకుంటానండి ఇలా వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు. ఎందుకంటే సాంగ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా చాలా పిచ్చి అనమాట. సాంగ్స్ వర్క్ టైంలో ఇంట్లో ఎవరు లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను సాంగ్స్ పెట్టుకుంటాను. ఎందుకంటే మనం చేసే వర్క్‌ని మర్చిపోయేలా చేసేది సాంగ్స్ ఒక్కటే ఉంటుందండి. అంత రిలీఫ్‌ని కూడా సాంగ్స్ ఇస్తాయన్నమాట. వర్క్ చేస్తున్నప్పుడు సాంగ్స్ వింటుంటే అదో వర్క్ కనపడదు మనకు. సో, అందుకోసమని నేను సాంగ్స్ అయితే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. సాంగ్స్ వినడం అంటే ఇష్టము. ఇంకా వర్క్‌లో వినడం అంటే ఇంకా ఇష్టం. అది ఎక్కడి నుంచి వచ్చింది మాకు అలవాటు అంటే, మా ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నాం మేము. మా నలుగురికి అదే అలవాటు ఉంది అనమాట. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మా నాన్న నుంచి వచ్చింది మాకు అలవాటు. మా నాన్న ఫుల్ హార్డ్ వర్కర్ అండి. కార్పెంటర్ వర్క్ చేస్తాడు తను. కానీ అంత హెవీ వర్క్‌ని అసలు ఇప్పటికి మా నాన్న చేస్తాడు. అది ఎలా సాధ్యం అంటే వర్క్ కనిపియకుండా మూవ్ చేస్తాడు. అవి సాంగ్స్ పెట్టుకొని వర్క్ చేయడం మా నాన్నకి అలవాటు అనమాట అది. ఎందుకు ఏంటి అంటే అసలు మనం వర్క్ చేస్తున్నప్పుడు సాంగ్స్ వింటూ ఉంటే అది మనకంత బర్డెన్ అనిపియదు. అది నేను మా నాన్న నుంచి నేర్చుకున్నాం. మాకు ఉన్నప్పటి నుంచి అలవాటు అనమాట. మా అన్నయ్య గాని, మా తమ్ముడు గాని, మా అక్క కానీ నాకు నలుగురికి ఉంది ఈ అలవాటు. ఇక మా నాన్నగారు అట్లా సాంగ్స్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉంటే కనపడదమ్మా అని చెప్తుండే మాకు. సో, మాకు కూడా అదే అలవాటు వచ్చింది ఉన్నప్పటి నుంచి సాంగ్స్ వినడం అనేది. సో, అది గుడ్ హ్యాబిటా, బ్యాడ్ హ్యాబిటా అని నాకు తెలీదు. కానీ సాంగ్స్ వల్ల అయితే మేమైతే చాలా రిలీఫ్‌గా ఉంటాం. చాలా పీస్‌ఫుల్‌గా కూడా ఉంటాం. ఇంకొకటి ఎస్పెషల్ నాకు పిన్ డ్రాప్ సైలెంట్ అంటే అస్సలు పడదండి. నాకసలు ఇష్టం కూడా ఉండదు. సైలెంట్ అంటేనే నా ఎనిమీ అనమాట. నేను అస్సలు సైలెంట్‌గా ఉండను. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటా. ఎవరికో కాల్ చేస్తూ ఉంటా. ఇంకా ఎవరు లేనప్పుడు వర్క్ ఉంటే ఇట్లా సాంగ్స్ పెట్టుకుంటా. టీవీ ఆన్‌లోనే ఉంటది. కానీ సింగిల్‌గా ఉండడం అంటే కూడా ఇష్టము. కానీ కొన్ని సిచ్యువేషన్‌లో తప్పదు కదా! ఇంకా అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే సాంగ్సే అనమాట. నాకు సాంగ్స్ అంటే అంత పిచ్చి. ఇంకా వర్క్స్ ఉన్నప్పుడైతే నాకు బెస్ట్ ఫ్రెండ్‌గా మంచిగా మాట్లాడుతూ నన్ను ఇంకా వర్క్ చేసుకునేలా చేసేదైతే సాంగ్సే అనమాట. ఇంకా సాంగ్స్ పిచ్చి నాకు అట్లా ఉంటది. అది నాకే ఉంటదో అందరికి ఉంటదో తెలీదు. ఎస్పెషల్లీ నాకైతే సాంగ్స్ ఉంటే మన ఇంట్లో ఒక వ్యక్తి ఉన్న ఫీలింగే ఉంటుంది. ఇంకా మ్యూజిక్ వింటూ వర్క్ చేస్తుంటే అది కనపడదు. సో, అందుకోసమని నేను సాంగ్స్ ఎక్కువ పెట్టుకొని వింటూ ఉంటానన్నమాట. ఇంకా ఈ అలవాటు వచ్చిందైతే మా నాన్నగారి నుంచి అయితే వచ్చింది మాకు ఈ అలవాటు. ఇప్పుడు నేను ఈ వర్క్ ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం.
ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో అయితే నేను ఫుల్ పెండింగ్ పడిన వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా సాంగ్స్ మనకి ఎంత రిలాక్సినేషన్ ఇస్తుందో వర్క్ చేసే మూమెంట్లో, వర్క్ చేస్తున్నప్పుడు, ఇంకా టీ కూడా మనకు అంతే రిలాక్స్ని ఇస్తుందన్నమాట. సో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఫ్రెష్ అప్ అయ్యి నేనైతే ఇక్కడ టీ అయితే ప్రిపేర్ చేసుకొని టీ అయితే తాగుతున్నాను. ఇంకా ఇదండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.